ఏదో షుగర్ వచ్చింది, రౌడీజం వదిలేద్దామనుకుంటే వదిలిపెట్టరు కదా. ఏరా, నేను లేని అదును చూసుకుని నా శిష్యుల మీద చేయేశారు. చూసి మీరు వదిలేశారు కదా. ఏరా, ట్రాన్స్ఫార్మర్ని చూడాలనుకుంటే దూరంగా నుంచి తమాషా చూసి పారిపోవాలి. ముట్టుకోవాలని చూస్తే షాక్ కొట్టి చేస్తారు. ఈ రోజు తలారి చావు దెబ్బ కొడతాడు. పందెం కట్టావా? వాడు నా స్టూడెంట్ రా. నేను 4 తగిలిస్తే నొగరు మూసుకుని పోతూ ఉంటాడు. అదే తెలుసుకుని సోమయ్య వాడి కొడుకు వాడితో ఆడుకుంటే ఊరికే వదిలేస్తాడా తలారి? తలారి ఏమీ చెయ్యక్కర్లేదు, ఊరికే వచ్చి నుంచుంటే చాలు. వాళ్ళిద్దరికి పంచులు తడిసిపోతాయి, గుండె గల్లంత అయిపోద్ది. చూస్తావా? నువ్వు ఊరుకోవయ్యా. టెన్షన్ అవ్వకు డార్లింగ్, నన్ను మాట్లాడి నువ్వు. నేను వేసిన లెక్క, నేను నేర్పించిన రౌడీజం సరిగ్గా ఉందంటే ఈ రోజు రాత్రి తలారి కత్తి దించుతాడు. ఇంటికి రావయ్యా, దారుణం జరిగింది. ఇంట్లో ఎవరి మొహంలోనూ కళలేదు. ఇంటికి రావయ్యా. ఇంట్లో ఎవ్వరూ పడుకోలేదు. అంతెందుకు సోమయ్య మావయ్య కూడా పడుకోకుండా తిరుగుతూనే ఉన్నాడు. కొడితే దెబ్బతో భయం పోయి ఉండేది, కానీ కొట్టకుండానే బెదిరించావు చూడు, నువ్వే మగాడివంటే. సరే, అన్నిటినీ మర్చిపోయి ఇంటికి రావచ్చుగా, రమ్మంటున్నానుగా. మీరంతా ఆడుకోవడానికి నేనే దొరికానా? అందరికీ అలుసైపోయాను. పోవే. అలాగే మాట్లాడతావులే. నీ వల్ల ఏమైనా జరుగుతుందని అందరూ భయంతో ఉన్నారు, కానీ నీకేమైపోయిందో అని కంగారు పడింది నేనే. నేను వెతుక్కుంటూ వచ్చానుగా, నాకు కావాల్సిందిలే. ఏంటి? నువ్వు నా కోసమే వస్తున్నావని నాకు తెలుసు. ఆ విషయం మీ అమ్మకి తెలిస్తే బాధపడుతుంది. అందుకనే నేను ముందు వెళ్తాను, నువ్వు కొద్దిసేపు తర్వాత రా. ఎలా మన ప్లాన్? వదినా, నువ్వు వచ్చి వడ్డించు. నిన్నే రా వదినా. వెళ్ళక్క.
ఉమ్? ముందు ఉప్పు వడ్డించు. వడ్డించమ్మా. వడ్డించు. ఉప్పు తిన్న ఇంటికి ద్రోహం చేయకూడదని మా నాన్న చెప్పేవాడు. వడ్డించు వదినా. నీ మొహంలో ఈ నవ్వు చూడడం కోసమే తిరిగి వచ్చాను. ఇంకెవరి కోసమూ రాలేదు. నువ్వు అన్న వడ్డించు. అదే ఎరుపు రంగు పురుసా. ఏంటి కోపంగా ఉన్నావా? కాస్త పక్కకెళ్ళి కోపడు. తెల్లవారి దగ్గర నుంచి ఊరంతా తిరిగి నేను కష్టపడి కన్విన్స్ చేసుకొని తీసుకొస్తే ఆవిడ కోసం వచ్చానని చెప్తున్నావు. అయితే నేను ఏమైనా మెంటలా? అవును. ఇంకాస్త పులుసేసుకోయ్యా. మామూలుగానే వాడికి నువ్వంటే ఎంతో అలుసు. ఇప్పుడు నువ్వు చెయ్యి కూడా చాచావు. అందుకే భయంగా ఉంది. నా కోసం ఒకటి చేస్తావా? డబ్బివ్వమని మీ నాన్న దగ్గరికి వెళ్ళి అడుక్కో. బందరుకెళ్ళి ఏ పళ్ళ కొట్టు పెట్టుకో. నన్ను కూడా వదిలే. నీ పెళ్ళాం పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళు. ఎవరిని పళ్ళగొట్టు పెట్టుకోమంటున్నావు? నువ్వు వెర్రివాడువయ్యా. ముక్కు మీదే కోపం కూడా ఉంటుంది, కానీ ఆలోచన ఉండదు. తలారిని లేపేసే దమ్ము లేదు నీకు. నువ్వు ఖచ్చితంగా అతన్ని ఏం చేయలేవు. నీకు చెప్పిన అర్థం కాదు. నా మాట విను. నువ్వు తెలివి తక్కువ చవటవి. నన్ను ఏం చేయమంటావే? బరువు ఒక్కడవే మొయ్యలేకపోతే మనుషులనైనా పెట్టుకోవచ్చు కదా. నేను చెప్పింది అర్థమైందా? జీవితాంతం రెండో స్థానంలో ఉండడం కంటే ఒకేసారి చావచ్చు. రాజకీయాల్లో మాకు ఇలాంటివి అలవాటేలే. అందుకే చెప్తున్నాను, ఇదొక్కటే నీకు దారి. వాడున్నాడనే చెప్పలేదు. నా గురి తలారే. సోమయ్య చిక్కితే బోనస్. ఇప్పుడే తింటున్నావా? వచ్చేస్తా. సర్లే, మెల్లగా తిను. నేను వచ్చేస్తాను. భోంచేసి ఆయన వెళ్ళరా. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? నా మాట విను, ఒక్క ముద్ద తిను. నేను వచ్చి తింటానని చెప్తున్నాను కదా. ఒక ముద్దే కదా. నాకో ముద్ద, నీకో ముద్ద. నువ్వు పోనీ. వాడు భోజనం చేస్తున్నాడు, మనం ఇద్దరం వెళ్ళొచ్చేద్దాం. ఏమైంది? చూస్తాను.